సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ తరుణ్. ప్రతి క్యారెక్టర్లు ఉన్నాను కాబట్టి నా పేరు జాకీ మార్తాండా. బట్టలలో ఇప్పేసా సిగ్గు అనిపించలేదురా నీకు? ఇంకా ఆర్టిస్ట్ అవుదని ఫిక్స్ అయ్యాక అవన్నీ వదిలేసుకోలేము. ఏంటి సిగ్గు అంటే నీకు లేదంటావు? లేదక్క లేదు. అసలు అన్వేషణ గారి వాయిస్ని నువ్వు ఎందుకురా తీసుకొని నీ ప్రతి వీడియోలో ఆ సేమ్ అతన్నే ఇమిటేట్ చేస్తూ వీడియోస్ పెట్టడానికి? ఇమిటేట్ అంటే అక్క ఇప్పుడు నేను నార్మల్గా స్లోగా మాట్లాడుతుంటే ఎలా ఉంది. మరి ఇప్పుడు గెటప్తో వచ్చావు కాబట్టి ఏంటి మామా నీ నీడలా ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేశావే, క్షమించి వదిలేయచ్చు కదా మామా. ఏంటది లేడీస్ మ్యాటరా? అమ్మాయిల విషయంలో డిసిప్లైన్ ఉండాలి. ఎందరో ఆంటీలు నాకు లైన్ వేసి ఉంటారు. రకరకాలుగా ఉంటుంది. ఎలాగా? నా దగ్గర ఉన్న 50కి ఏమొస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఏమెత్తావు? నీ రేటు 50 కదా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. బేసిక్గా మనం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాము. చాలామంది యాక్టర్స్ అవ్వాలనే కోరికతో ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతూ కూడా ఉంటారు. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కోవిడ్ టైం నుండి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ యొక్క టాలెంట్స్ని మన ఇన్స్టాగ్రామ్లో చూస్తాం. అలా రీసెంట్ టైంలో మన వైజాగ్ అబ్బాయి అయ్యుండి తరుణ్ ఆటగాడు అంటూ రకరకాల కైండ్ ఆఫ్ డిఫరెంట్ గెటప్స్తో మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటున్నాడు అనమాట. అసలు ఈ ఆటగాడు ఏంటి, అసలు ఈ గెటప్స్ ఏంటి, అసలు తన వెనకాతలు ఉన్నటువంటి థాట్ ఏంటి అనేది ఈరోజు తరుణ్తో మాట్లాడి చాలా వరకు విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ తరుణ్. ప్రతి క్యారెక్టర్లు ఉన్నాను కాబట్టి నా పేరు జాకీ మార్తాండా. జాకీ మార్తాండానా? తరుణ్ కాదా? లేదు లేదు, మామూలుగానే మాట్లాడుకుందాం. ఏంటి ఆటగాడు చెప్పు, ఏంటి సంగతులు? ఆటగాడు అంటే మరి తెలిసిందే కదా, సడన్గా అలా జరిగిపోయిందని అనుకోకుండా. ఏం జరిగిపోయారా సడన్గా? అంటే రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే యమదొంగ వీడియో ఏదైతే ఉందో బాగా వైరల్ అయ్యింది. మీమ్స్లో నన్ను ఫుల్గా వేసేసుకున్నారు. యాక్చువల్లీ ఆ గెటప్ వేయడానికి కారణం ఏంటంటే రీ రిలీజ్లోనే మీరు చూసినట్టయితే అయితే హీరో గెటప్ వేస్తున్నారు, లేదా హీరోయిన్ గెటప్, లేదా డ్యాన్స్లు రిగ్రేట్ చేస్తున్నారు. మిగతా ఆర్టిస్టులు పట్టించుకోవట్లేదు. నేను అక్కడ కాన్సన్ట్రేట్ పెట్టాను, ఆర్టిస్టులకు కూడా గుర్తింపు ఉండాలా లేదా. అందుకు అలా స్టార్ట్ చేశాను అనమాట గెటప్స్ వేయడం. నాకు గెటప్స్ వేయడం అంటే చాలా ఇష్టం మీరు చూసుకున్నట్టయితే. అందుకే యమదొంగ వీడియోలో కూడా ఫుల్ అవతారమే చేంజ్ చేసుకొని వచ్చేసాను. బట్టలలో ఇప్పేసా సిగ్గు అనిపించలేదురా నీకు? ఇంకా ఆర్టిస్ట్ అవుదని ఫిక్స్ అయ్యాక అవన్నీ వదిలేసుకోవాలి. ఫస్ట్ వదిలేయాల్సింది అది. ఏంటి? సిగ్గు. అంటే నీకు లేదంటావు? లేదక్క లేదు, వదిలేసాను. సో మొత్తానికి తరుణ్ చెప్పు, నువ్వు ఏం చదువుకున్నావు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేరెంట్స్? సో నేనైతే 10th మానేద్దాం అనుకున్నాను. అంటే ఉండేది చెప్పేస్తున్నాను, 10th మానేద్దాం అనుకున్నాను. కాకపోతే తెలుసు కదా మన మిడిల్ క్లాస్ ఫాదర్స్ గట్రా ఎలా ఉంటారో. నువ్వు మా అన్న కొడకానికి చెప్తాను. నేను లేదు చదివేస్తా చెప్పి డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అయితే చేశాను నేను. సో ఇంకా అప్పటి నుంచి ఏంటంటే జాబ్ అని ప్రెషర్ పెడుతున్నారు. నాకేంటంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ తెలుసు కదా అక్క. ఇప్పుడు నార్మల్గా 9 to 9 మళ్ళీ ఇంటికి రావడం పడుకున్నాం, మళ్ళీ 9 to 9. సో ఇది నేను బ్రేక్ చేయాలనుకున్నాను. ఫస్ట్ థింగ్ నేను అది బ్రేక్ చేయాలనుకున్నాను. ఆ ప్రాసెస్లోనే ఇలాగ యాక్టింగ్ ఫీల్డ్ వైపు ఇంకా 10th నుంచి ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకా మీకు అక్కడే అర్థమైపోవాలి కాబట్టి ఇంకా అలా చేసుకుంటూ వచ్చాను ఇక్కడ వరకు. సో మొత్తానికైతే కంప్యూటర్ సైన్స్ చేసి జాబ్ ఏమైనా చేసావా? లేదక్క, అసలు ఆ ఫీల్డ్ వైపు కూడా వెళ్ళలేదు నేను కనీసం. పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు కదా, నా సర్టిఫికేట్ లేదే చింపేసుకోండి అని చెప్పి ఆ పిచ్చిలో ఉన్నాను నేనైతే. సర్టిఫికేట్స్ ఏమైనా చెప్పేసుకుంటున్నావా ఏంటి? లేదు, ప్రెసెంట్ అయితే ఉంది. లెజెండరీ డైరెక్టర్, భద్రంగా ఉంచాను అవన్నీ. భద్రంగా ఉంచుకుంటావా? ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? డాడీ వచ్చేసి ఎన్టీవీ మీడియాలో వర్క్ చేస్తుంటారు, అండ్ మమ్మీ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్. నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరంటే మమ్మీ అని చెప్పుకోవాలి. అండ్ వీడియోలోని నాకు యమదొంగ గెటప్ కామెంట్స్ వచ్చాయి, యో పేరెంట్స్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్ అని చెప్పి. నేను తిరిగి రిప్లై ఇచ్చాను తెలుసా, ఆ గెటప్ వేసిందే మా మమ్మీరా, నాకు ఆ పెయింట్ వేయడం గట్రా అని చెప్పాను. ఓకే. సో నీకు అంతా రెడీ చేస్తూ ఉంటారా మమ్మీ? చేస్తుంటారు. పాప నీతో పాటు పడుకోకుండా తెల్లవారు జాములు తప్పు కదరా అట్లా. అంటే మొత్తం నేను రెడీ అయిపోయినా, జస్ట్ టచ్అప్స్ ఏవైతే ఉన్నాయో ఫినిషింగ్ అంటే మమ్మీకి బాగా పిచ్చి. ఏ వర్క్లో అయినా కూడా ఆ ఫినిషింగ్ కోసం వచ్చి నాకు ఇంకోసారి మళ్ళీ రుద్దారు ఆ పెయింట్ గట్రా. అంత బాగా చేశారు. మరి చూపించావా మమ్మీ? ఇన్ని మిలియన్స్ లో వెళ్ళింది. చూపెట్టాను, మీమ్స్ అన్ని చూసారు. మీమ్స్ అన్ని చూసారు. కాదురా, అసలు ఈ యాక్టింగ్, నేను కూడా యాక్టింగ్ చేయగలను
అంటే చాలామంది యాక్టింగ్ని ట్రైనింగ్ అవుతారు, నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడ కూడా ట్రైనింగ్ నేర్చుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. సో నీకు ఈ యాక్టింగ్ స్కిల్స్ ఎలా వచ్చింది, టాలెంట్? అది నిజంగా అక్క అయ్యప్ప స్వామి సాక్షిగా నాకు కూడా తెలియదు ఎలా వచ్చిందని చెప్పి. బట్ నాకు ఏంటంటే లైక్ గ్రాస్పింగ్ పవర్ అంటారు కదా, అది బాగా ఎక్కువ. ఇమిటేషన్ చేయడం అంటే ఇంకా బాగా ఎక్కువ. ఏదో ఒకసారి నన్ను ఇమిటేట్ చేయవారా? మిమ్మల్ని చేయడం అంటే కష్టం. యాక్టర్ అనేవాడు సిగ్గు ఎలా అయితే వదిలేశాడో దాన్ని ప్రతిదాన్ని గ్రాస్పింగ్ ఎలా అయితే చేస్తున్నాడు అలాగే. ఇప్పుడు నేను ప్రజెంట్ వేసుకొచ్చిన గెటప్ మార్కాంటిలో జాకీ మార్తాంట గెటప్ కదా, అది నువ్వు చేద్దు కానీ ఫస్ట్ నన్ను ఇమిటేట్ చేయి. నాతో ఇన్ని డేస్ చూసావు కదా నన్ను. అవును. సో మరి ఇక ఎలా మాట్లాడతాను చేయడం అంటే, సో హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఇంటర్వ్యూ గురించి నన్ను ఇమిటేట్ చేయమని చెప్పట్లేదు. నేను ఇంటర్వ్యూ ఎలా చేస్తాను, ఇంట్రో ఎలా చెప్తాను అదే అనట్లేదు. న్యాచురల్గా రియల్గా మనం క్యాజువల్గా ఉండేటప్పుడు నేను నీతో మాట్లాడేది ఏదో అబ్జర్వ్ చేసే ఉండుంటావు కదా. లేదక్క, ఇప్పటి వరకు అంత ఎక్కువగా ఏం అబ్జర్వ్ చేయలేదు నేను. అంటే మీరు ఎక్కువ డైలాగులు ఏం వాడలేదు కాబట్టి నా దగ్గర. ఆటగాడవే, పెద్ద ఆటగాడవే. మామూలుగా ఉండదు మరి మనతోట. అసలు అన్వేషణ గారి వాయిస్ని నువ్వు ఎందుకురా తీసుకొని నీ ప్రతి వీడియోలో ఆ సేమ్ అతన్నే ఇమిటేట్ చేస్తూ వీడియోస్ పెట్టడానికి రీజన్? ఇమిటేట్ అంటే అక్క, ఇప్పుడు నేను నార్మల్గా స్లోగా మాట్లాడుతుంటే ఇలాగుంది, నేను ఫాస్ట్గా మాట్లాడాను అనుకోండి వాయిస్ అలాగ ఆటోమేటిక్గా అదే అలా మారిపోతుంది. అది మరి నేను ఏం చేయలేము మరి అది. సో ఆటగాడితో మాట్లాడినట్టున్నాడు ఈ ఆటగాడు. ఏమంటున్నారు అతను? అది యాక్చువల్లీ అక్క బెట్టింగ్ యాప్స్ గురించి అక్క అది. సో అంటే ఇప్పుడు మనకి ఇష్యూ ఎంతవరకు వెళ్ళిందని మీకు కూడా బాగా తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్లు. నేను కూడా వైజాగ్లోని ఒక పెద్ద బ్యానర్ చూశాను, మన సంగం సరే థియేటర్ ఏదైతే ఉందో ఆ పక్కనే చూశాను. ఇదేంది 1x బెట్ గురించి. ఆ రోజు నాకు చాలా కాలింది నాకు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారు, అది అన్న వేసుకుంటున్నాడు, ఓకే. మరి లోకల్లో గట్రా ఎవరు చేస్తారు? సో నేను అది వీడియో చేసి పెట్టాను, అన్న గంటలో పడింది. అన్న వెంటనే లైవ్లోకి వచ్చారు నాతో పాటు, అడిగారు ఏం చేద్దాం అనుకుంటా తమ్ముడు, ఏం చేద్దాం బెట్టింగ్ గురించి అని చెప్పి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్న, సో ఇలా ఇలా అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పాను. ఆ వీడియోనే పెట్టాను ఇన్స్టాలో కూడా. సూపర్. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పెద్దవాళ్ళు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు వైజాగ్లో. అవును. వాళ్ళందరికీ చాలా వీడియోస్ చేసావు, చేస్తూ ఉంటావు. సో వాళ్ళు ఏమైనా నీకు సపోర్ట్ చేస్తుంటారా? సపోర్ట్ చేస్తుంటారా అంటే లైక్ అక్క, ఇప్పుడు ఒక ఏ ఫీల్డ్లో అయినా కూడా అదే రంగంలో ఉన్నాడు మనకన్నా కొంచెం పైకి ఎదిగిపోతాడు అనే చిన్న టెన్షన్ అందరూ ఎవరికైనా ఉంటుంది. సో అందుకు సపోర్ట్ విషయానికి వచ్చేస్తా మాత్రం జీరో అనే చెప్పుకుంటాను. బట్ ఉన్నారు నాకు కూడా, నా బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీ ఉన్నది, జిన్నుగాడు ఉన్నాడు, సౌమ్కాస్ వీడియో, చాలామంది ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్తో ఏదో ఒక అంటే లైక్ వాళ్ళు నాకు డైరెక్ట్గా హెల్ప్ చేయకపోయినా కూడా మాటల ద్వారా అయినా కానీ, లేదంటే నువ్వు ఇలా చేయరా, ఇలా వైరల్ అవుతావు ఇలాగ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అదే హ్యాపీ నాకు. సూపర్. సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు? నెక్స్ట్ స్టెప్ అంటే అక్క చెప్పొచ్చో చెప్పకూడదో తెలియట్లేదు నాకు. ఒక ఛానల్లో షోతో మాట్లాడాము. సో పర్ఫార్మెన్స్ చూస్ అయితే ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు కూడా. సో ప్రజెంట్ సస్పెన్స్ కాబట్టి నేను చెప్తాను అంతే అంట. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏది ఒకసారి కొన్ని నవరసాలు అంటారు కదా, ప్రతి ఒక్క యాక్టర్కి నవరసాలు చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు గెటప్తో వచ్చావు కాబట్టి విలన్గా, కమెడియన్గా, ఎంటర్టైనర్గా, రొమాంటిక్గా, సీరియస్గా, ఓకే, హాస్యంగా ఎలా చేస్తావు? అన్ని కాదు, ఒక 3 చూపిస్తాను అందులో. ఓకే, డన్. సో ప్రజెంట్ ఈ గెటప్లో వచ్చాను కాబట్టి ఈ గెటప్తో చేద్దాం మనం. ఏంటి మామా, నీ నీడలా ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేశావే, క్షమించి వదిలేయచ్చు కదా మామా. ఏంటది లేడీస్ మ్యాటరా, అమ్మాయిల విషయంలో డిసిప్లైన్ ఉండాలి, ఎందరో ఆంటీలు నాకు లైన్ వేసి ఉంటారు. ఇది ఈ గెటప్ జాకీ మార్తండ అనేది. అండ్ ఇంకోటి వచ్చేసి ఎస్జే సూర్య గారు తెలుసు కదా మీకు, నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అతను. అందుకే అతని గెటప్లోనే వచ్చాను నేను మీరు పిలిచిన తర్వాత కూడా. స్పైడర్ మూవీలోని ఒక సీన్ ఉంటుంది, హెయిర్ మొత్తం ఇలా కిందకి వేసుకొని 30 అడుగుల బండ 600 మనిషిని తొక్కి తొక్కి నలిపి వెళ్ళు, నీకు ఇంకా 20 minutes టైం ఉంది. 1 o'clock నువ్వు రాలేదా, ఇంకా 20 minutes టైం ఉంది. సో ఇలా అపరిచితుడు.
మీకు ధైర్యం ఉంటే నన్ను బయటికి పోనివ్వండి సార్, భగవంతుడి సాక్షిగా ఆ 5 హత్యలు నేను ఎటువంటి పాపం చేయలేదు, చేసింది నేనే. అక్క అలా చూడకండి అక్క. నైస్. అండ్ రీసెంట్ యమదొంగ మూవీలో అతనిది గెటప్ అసలు ఎలా నడిచేవాళ్ళ? అది ఏం లేదక్క, జస్ట్ ఒక లెగ్ ఫార్వర్డ్ చేసి ఒక లెగ్ని స్లైడ్ చేయాలంతే. సో దానికి డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒకటే మాట అదొక్కటే, అది తప్ప ఇంకే డైలాగ్స్ ఉండవు ఆ గెటప్కి. నీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు, ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ వచ్చేసక్క ఎస్జే సూర్య గారు, ఇందాక నేను చెప్పినట్టే. సో అతనిలో ఏంటంటే నాకు ఆ వర్సటైలిటీ అనేది చాలా బాగా ఇష్టం. నాకు ఎప్పటికైనా అతనిలాగా వర్సటైల్గా నేను అవ్వాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఓకే. ఎంటర్టైనర్గా ఏదైనా జోక్స్ ఏదో కామెడీగా చేయాలి అంటే ఏ డైలాగ్స్తో చేయగలం? కామెడీగా అంటే లైక్ మనకు అందరికీ తెలిసిందే మన మీమ్ కింగ్ బ్రహ్మానందం గారు. అతను టైమింగ్ అసలు వేరే, మనం మ్యాచ్ చేయడం కూడా కష్టం అసలుది. అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే వెన్నెల కిషోర్ అన్నది. ఏవైనా వెన్నెల కిషోర్ గారు ఏవైనా డైలాగ్స్? వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్ అంటే కష్టమే యాక్చువల్లీ. ఆ టైమింగ్ వేరే, ఆ సిచ్యువేషన్స్ కూడా వేరే వాళ్ళవి. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఫన్ క్రియేట్ చేయాలంటే? లేదు అలా కాదు, కానీ పోనీ లారెన్స్ అన్నది ఏమైనా చేయమంటే చేస్తాను. తెలిసిపోయిందా తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా, సరే వదిలేయండి. వదిలేమన్నానా, చేతీరా. మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చేసినాడు రాస్కెల్. మీరే చెప్పండి, మీరు ఎవరితో నా మాట్లాడుతున్నారో మగాడు మీద చేస్తే మీకు కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నా అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకుంటా మగాడు రాసుకుంటాడు పసుపుని. బీపీఎస్సీ కొట్టర్లేండి వద్దు. సూపర్. సో నీకు ఫైనల్గా ఎస్జే సూర్య గారి లాగా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో చేయాలని ఉంది నీకు? అంతే, అలాగే గెటప్ చేస్తూ చేయడం అంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్. ఎవరైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అన్ని మంచి వీడియోస్ చేసి అంత బాగా రీచ్ అయింది, గుండుతో చేసావు, తర్వాత పుష్పలో సునీల్ గారి క్యారెక్టర్ని చేసావు. సో బేసిక్గా తెలియని విషయం ఏంటంటే నేను గుండు చేయించుకునేది ఆ క్యారెక్టర్ కోసం. ఆ క్యారెక్టర్లో ఆ సీన్ పండాలని చెప్పి నేను మొత్తం హెయిర్ అంతా తీయించేసుకొని ఆ క్యారెక్టర్స్ గట్రా చేసి ఇప్పుడు మళ్ళీ హెయిర్ పెంచుతున్నాను. ఓ, అంత ప్యాషన్ కదా? అవును. సో ఎవరైనా, అది కూడా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. అవును, వ్యూవర్షిప్ వచ్చింది, బాగా మంచి రీచ్ వెళ్ళింది. అవునవును. కానీ నీ ఫేవరెట్ అంటే ఎవరైనా చూసి నీకు ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? ఆపర్చునిటీ అంటే అక్క ఇన్స్టా వీడియోస్ ద్వారా ఏం కాదు, కానీ ఒక ఆడిషన్కి వెళ్ళాను. నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అయితే ఆడిషన్ అవుతుంది, వస్తున్నారు, వెళ్తున్నారు. డైరెక్టర్కి ఎవరు నచ్చట్లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు ఆ రోజు, అతనికి ఎవరు నచ్చట్లేదు. నేను అమ్మ ఇంతమంది నచ్చలేదంటే మనం కూడా నచ్చమైతే అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ నీకేమొచ్చో అది చెయ్యని చెప్పి అన్నారు. నేను నాకు వచ్చింది చేశాను. చేసిన తర్వాత అతను ఏమన్నారంటే, ఓకే ఇప్పుడు నీకు స్క్రిప్ట్ ఇస్తే ఎంతసేపులో ప్రిపేర్ అవ్వగలరా అన్నారు. స్క్రిప్ట్ అంటున్నారు ఏంటి, మనకి తెలుసు కదా స్టార్టింగ్ నేను వెళ్ళిన ఫస్ట్ ఆడిషన్ అదే. స్క్రిప్ట్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆలోచించాను. అయితే ఓ సీన్ ఇచ్చారు. సో ఇలాగా అమ్మాయి నీకు ఇలా చెప్తుంది, నీకు లైక్ తను ఇది కాదని చెప్పేసి తను వేరే వాళ్ళ అని చెప్పేసి అన్నారు. అయితే ఆ సీన్ని పండించమన్నారు. జస్ట్ నువ్వేం మాట్లాడద్దు, డైలాగ్ ఏం చెప్పొద్దు, ఎక్స్ప్రెషన్ మాత్రం ఇవి చాలా అన్నారు. సో నేను అలాగే లోపల అంటే కోపంగా ఉండాలి, బయటికి ఎట్ ఎ టైమ్ సాడ్గా కూడా కనిపించాలి. సో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వని చెప్పి అన్నారు. ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడలేదు అతను. తమ్ముడు ఓకే నువ్వు సెలెక్టెడ్, బయట ఉన్న వాళ్ళందరూ పంపించండి అమ్మా. నేను సెలెక్ట్ అయిపోయినా, ఎలా అయ్యాను అసలు, నేను ఇచ్చేసాను అసలు. సరే ఓకే అన్నారు. తర్వాత కాలే రాలేదు, నాకు కాల్ రాలేదంటే ఇంక తెలిసిందే కదా, పోయింది అయితే ఇది కూడా అనుకున్నాను. ఆ నెక్స్ట్ రోజు కాల్ వచ్చింది వెంటనే. ఇలాగ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతాను, మొన్న సిద్ధార్థ్ రాయ్కి వచ్చారు. సిద్ధార్థ్ రాయ్ అవును చెప్పండి అన్నాను. ఇలా షూటింగ్ ఉంటుందండి గీతంలోనే, వచ్చేయండి మీరు అని. షూటింగ్ గీతంలోనా, సెలెక్ట్ అయిపోయింది అయితే నేను. ఫస్ట్ సర్ప్రైజ్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఎవరైనా ఫోన్ చేసామని చెప్పాడు అనుకోండి, ప్రాంక్ అనుకోని నువ్వు బెటర్ ఫోన్ అని చెప్పేసి పెట్టేసే టైప్ మనం. అలాంటిది ఆ షూటింగ్ అనగానే వెళ్ళాను లొకేషన్ దగ్గరికి, అంతే షూటింగ్ అయ్యింది, వచ్చేసాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఆ తర్వాత మళ్ళీ హైలైట్ ఏంటంటే డబ్బింగ్ పిల్లలేదు నన్ను. ఏంటి డబ్బింగ్ పిల్లలేదు, డైలాగ్ కూడా చెప్పాను కదా ఏంటబ్బా, అయితే సీన్ లేపేసి ఉంటాను అనుకున్నాను. పడుకుంటున్నాను, సినిమా రిలీజ్ రోజు నేను పడుకున్నాను. అసలు మార్నింగ్ లేచి చూడగానే నా ఇన్స్టాలో మెన్షన్లు ఉన్నాయి,
ఇదేంటి మెన్షన్లు నాకేటి ఎప్పుడు లేదు మెన్షన్లు ఇన్ని వచ్చాయని చెప్పి చూస్తే శ్రీకన్య థియేటర్ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద నేను పడ్డాను. ఫ్యూజులు ఎగిరిపోయి నాకు. వెరీ గుడ్. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత బ్యూటిఫుల్ ఉంది. బ్యూటిఫుల్ కాదు, రకరకాలుగా ఉంటుంది. ఎలాగా రకరకాల? సినిమా రిలీజ్లో నేను ఉన్నానో లేదో కూడా నేను చూసుకోవడానికి సినిమాకే వెళ్ళలేదు, పడుకున్నాను నేను నీట్గా. ఇలా మెన్షన్లు గట్రా వచ్చాక ఓకే సినిమాలో నేను ఉన్నానా అంతే అనే ఉంటుంది. అప్పుడు లెగ్స్ ఎక్సైట్ అయ్యాను. మమ్మీ మమ్మీ నేను పడ్డాను స్క్రీన్ అని చెప్పి. అరే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ క్రియేట్ చేయడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి చాలా కష్టపడతాడు. అవును. సో అది ప్రాక్టికల్గా నేను నిన్ను చూశాను. సో చాలా మందికి తెలియదు. సో నీ మాటల్లో చెప్పు. సో నా మాటల్లో చెప్పాలంటే ఒక బేసిక్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ టాలెంట్ ఉన్నవాడు బయటకు రావాలి అంటే వాడు ఎంత కష్టపడతాడు? కష్టం అనేది అయితే అక్క నేను లాస్ట్ 7 yearsగా వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వరకు నేను ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. నేను ఎప్పుడైతే ఆ గుండు గీయించుకొని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎప్పుడైతే గుండు గీయించుకొని మొదలుపెట్టానో నేను గెటప్స్ చేయడం అండ్ అలానే అన్వేషణ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. ఆ వాయిస్ని ఇమిటేట్ చేస్తే ఎప్పుడైతే చేయడం మొదలెట్టానో ఇప్పుడు కొంచెం ఇలాగా స్పాట్లైట్లోకి వస్తున్నాను. కానీ కష్టపడినట్టుగా అయితే అక్క అసలు లైక్స్ ఉండవు, వ్యూస్ ఉండవు, ఏముండవు. సింపుల్గా చెప్పేస్తున్నాను నేను. అండ్ ఎడిటింగ్లో కూడా చూసుకుంటే కొన్ని వీడియోస్ అయితే నేను దగ్గర 5 hours 6 hours చేసినవి కూడా ఉన్నాయి. సరదా తీరిపోతుంటుంది ఈ థమ్స్ నొక్కి 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 అలా అవుతుంటుంది. కష్టపడితే సరే చూసినోడికి ఎలా ఉంటుందంటే వీడియోయే కదా మాకెంతసేపు చేయడం అన్నట్టు ఉంటుంది. గెటప్ వేస్ట్ చెయ్యండి రా అప్పుడు తెలుస్తుందిరా మీకు. ఆ గెటప్ని వేయడానికి దగ్గర 1-2 hours తీసుకుంటారు. అంటే ఎగ్జాక్ట్గా ఆ సీన్ నాకేంటంటే అదొక సైకో టైపు. ఆ సీన్ నాకు ఎలాగుందో అలాగ వచ్చే, లేదంటే మనస్సంత అవ్వదు నాకు. నేను ఏదైనా ఇప్పుడు ఒక డైలాగ్ ఎంచుకున్నాను అనుకోండి, ఇప్పుడు మంగళవారం డైలాగ్ ఉంది, నీ రేటు 50 కదా అని డైలాగు. ఆ సీన్ ఒక్కటి రావడానికి పర్టికులర్గా 50 takes అయినా చేసి ఉంటాను. ఆ ఎక్స్ప్రెషన్ పండించడానికి ఆ ఐస్, ఆ ముక్కు మూమెంట్ అంత పర్టికులర్గా చూసుకుంటాను నేను. మంగళవారం గెటప్ అంటే గుండు లేదు, మన ఫీల్ వస్తుందో లేదో తెలియదు మీకు. నువ్వు చెయ్యి ముక్కు అదంతా అలా రావాలి. మరి నా దగ్గర ఉన్న 50కి ఏమొస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఏమెత్తా నీ రేటు 50 కదా అలా. నైస్ నైస్. సో ఇలాంటివన్నీ డైలాగ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తుంటా. అంటే నీ బాడీ లాంగ్వేజ్కి ఏ కైండ్ ఆఫ్ డైలాగ్స్ నీకు బాగా సెట్ అవుతుందని? నాకు మామూలుగా నాకు తెలియదు, కానీ బయట వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే అదో సైకోలాగా ఉంటావురా నువ్వు అదేటో కానీ అని చెప్పి అంటుంటారు. అంటే సైకోలా నాకు అనిపించావురా ఏమో సైకో గెటప్ వేసిన ప్రతిసారి అది హిట్ అయిపోతుంటుంది. అదేంటో మరి. అయితే సైకో గెటప్స్ లేదా విలన్ గెటప్స్. నేను ఎప్పుడైతే రొమాంటిక్ యాంగిల్ ట్రై చేస్తాను ఆ వీడియోస్ వచ్చినా వెళ్దాం. ఇది ఒకసారి ఏదైనా ఒకటి చెప్పు, రొమాంటిక్గా ఒక డైలాగ్ ఏదైనా. అసలు ఐడియా కూడా రావట్లేదు. నేను ఇలా ఉండిపోయాను ఇంకంతే, ఆ సైకోల్లోనే విలన్లోనే ఉండిపోయాను. సైకోలో విలన్లో ఉండిపోయావు క్యారెక్టర్స్లో. రియల్ లైఫ్లో అలా లేవు కదా. రియల్ లైఫ్లో లేదు. రియల్ లైఫ్లో అసలు నేను మాట్లాడడమే చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ అంటారు తెలుసా, నేను అలాగే ఇంట్లో వర్ట్. ఓకే. మనం బయటికి అంటే ఇంట్లో ఎంతైనా రచ్చ చేస్తాం, బయట ఇప్పుడు ఎవరైనా కనిపించారు అనుకోండి ఈడేమనుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం, పబ్కి వెళ్ళాను అనుకోండి అందరు డ్యాన్స్ వేస్తుంటారు. ఎవడైనా నన్ను వచ్చి పిలిచాడు అనుకోండి, ఇప్పుడు డ్యాన్స్ అయిపోతే ఆడు ఫీల్ అవుతాడేమో అని చెప్పి నేను వెళ్తాను తప్ప అస్సలు సమస్య లేదు. కూర్చున్న ప్లేస్ నుంచి కదలను నేను. అలా ఉంటావు. ఓ మై గాడ్. ఓకే. సో మొత్తానికి ఒక ఆడిషన్కి వెళ్ళావు. అవును. సో హోప్ఫుల్లీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం గట్టిగా. వస్తే కెరియర్ ఎలా ఉంటుందో చూడాలక్క. సో మంచిగా హార్డ్ వర్క్ చేయి. అండ్ ఈ చిన్న చిన్న సక్సెస్కి బిఫోర్ ఎప్పుడు కష్టాలు ఉంటూనే ఉంటాయి. అది దాటితేనే సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ మరీ దారుణంగా 7 ఏళ్ళ నుంచే కష్టపడతాం. సో 7 years నీ జర్నీ ఏంట్రా? అంటే కష్టము అంటే చాలా చెప్పేస్తుంటారు. యాక్చువల్లీ టిక్టాక్ ఉండేటప్పుడు కరెక్ట్గా అంటే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినా బాగున్నాను. అది ఎప్పుడైతే 2 నెలల్లో పోతుంది అని ఉందో అప్పుడే స్టార్ట్ చేశారు. ఆ 2 నెలల గ్యాప్లోనే 100K వరకు పట్టుకెళ్ళాను అకౌంట్ని. అమ్మయ్య చాలా రా బాబు అనుకోండి. అంతకుముందు కూడా చాలాసార్లు అన్నారు టిక్టాక్ బ్యాన్ అయిపోద్ది చెప్పి అవ్వలేదు. నేను ఈసారి మంచి కాన్ఫిడెన్స్ తాను, అమ్మ ఎవడ బ్యాన్ చేస్తాడు నేను చూసుకుందా అని చెప్పి బ్యాన్ చేస్తాడు. తక్కమని బ్యాన్ అయిపోయింది. ఓకే అకౌంట్ పోయింది. ఆ టైంలో మీరు చూసుకునేటైతే మొత్తం అందరూ మా అకౌంట్ ఇది ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో కొట్టేయండి అని చెప్పు. అలాగేం చెప్పలేదు. నేను నమ్మకంతో ఉన్నాను పోదు టిక్టాక్ అసలు ఎవడు తీయలేడని చెప్పి.
లేచిపోయింది. అది లేచిపోయాక ఇన్స్టాలోని దగ్గర 3 అకౌంట్లు మార్చుంటాను అక్క. ఏ అకౌంట్లోనే రీచ్ రాదు, ఏ అకౌంట్లోనే సక్సెస్ ఉండదు, ఏంటి 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 అని చెప్పి లాస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రొఫైల్ చూస్తున్నాడో మీ తరుణ్ గడు యువర్స్ తరుణ్, అది ఆ ప్రొఫైల్ కొంచెం వచ్చింది నాకు. అందులోనే ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. సూపర్. కానీ నీ హార్డ్ వర్క్ నీ దగ్గరుండి చూసాం, నీ ఎడిటింగ్, నీది టేకింగ్, నీవే ఎడిట్ చేసుకోవడం, సో ఇవన్నీ చేస్తున్నావు, నీ మీద కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నావు కాబట్టి, సో ఒక స్టెప్ మంచి టాలెంట్ ఉంది కాబట్టి ఒక స్టెప్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఐ డ్రీమ్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అక్క. సో మరి చూసుకున్నట్టయితే ఆటగాళ్ళు అందరూ కూడా ఐ డ్రీమ్ మీడియా ఛానల్ అయితే ఫాలో అయిపోవాలి. మరి ఆటగాడు వచ్చాడంటే మామూలుగా ఉండదు. అలాగే మనకి ఇంటర్వ్యూ చేసిన మంజుషాకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. టాలెంట్ని మంచిగా సపోర్ట్ చేస్తారు అక్క. తెలుసు కదా మరి మామూలుగా ఉండదు.